నమస్కారం. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. బంగారు విల్లు చేతబట్టి అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం. అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12:29 కొలువుదీరిన రామ్లల్లా స్వర్ణ వజ్రాభరణాలతో సుందర రూపం, పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రధాని మోదీ. రామ్లల్లా విగ్రహానికి వేదోక్తంగా పూజలు, జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ. హాజరైన మోహన్ భగవత్, ఆనందీబెన్ యోగి. రామనామంతో మార్మోగిన అయోధ్యాపురి. దీపకాంతి వెలుగుల్లో అయోధ్య రామ మందిరం. ప్రధాని పిలుపుతో దీపాలు వెలిగించిన ప్రజలు. అధికార నివాసంలో జ్యోతి వెలిగించిన మోదీ. శతాబ్దాల నిరీక్షణకు తెర. మన ఆస్తి, అస్తిత్వం, సత్యం అంతా రాముడే. సహనం, కృషి, త్యాగాల ఫలితమే ఈ ఉజ్వల ఘట్టం. ఎక్కడో లోపం వల్లే ఇన్నాళ్ళీ నిరీక్షణ. అందుకు రాముడిని క్షమాపణలు కోరుకుంటున్నా. ఉద్వేగపూరిత ప్రసంగంలో ప్రధాని మోదీ. త్రేతాయుగంలో ఉన్నట్టుగా ఉంది, ఇప్పుడంతా రామమయం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. నేటి నుంచి అయోధ్య దర్శనం. 3 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి దక్కిన అవకాశం. రిపబ్లిక్ డే వేడుకలలో తెలంగాణ శకటం. హక్కుల కోసమే అనే భావనలో శకటం. ఇష్టం వచ్చినట్లు హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ఏనాడు కలలు కనలేదు. కాంగ్రెస్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్. కాలి బూడిద. దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన 2 ఆర్టీసీ బస్సులు. ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఒక బస్సు పూర్తిగా కాలిపోగా మరో బస్సు పాక్షికంగా. సాంకేతిక సమస్యల కారణంగా చెలరేగిన మంటలు. సమగ్ర విచారణకు ఆదేశించిన ఆర్టీసీ యాజమాన్యం. వదిలిపోనున్న ధరణి దరిద్రం. ధరణిలోని లోపాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం. త్వరలో కలెక్టర్లతో కమిటీ సమావేశానికి సమాయత్తం. ఇప్పటికే కొంతమేర లోపాలను గుర్తించినట్లు తెలిపిన కమిటీ. ధరణితో అనుబంధం ఉన్న వ్యవసాయ, రిజిస్ట్రేషన్ శాఖలతో చర్చ. వివిధ రాష్ట్రాలలో విధి విధానాల పరిశీలన. క్షేత్రస్థాయిలో రైతు సమస్యలపై పరిశీలన చేయనున్న కమిటీ. ధరణి కమిటీ సభ్యుడు రేమడ్ పీటర్ వెల్లడి. ట్రాక్ తప్పిన గంట. తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్లో అవినీతి తిమింగలం. విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డ ఏడీజీ గంటా శ్రీనివాసరెడ్డి. ఏళ్లుగా ఒకే పోస్టులో పాతుకుపోతున్న వైనం. రిటైర్డ్ అయినా ఉత్తర్వులు లేకుండా అదే పోస్టులో కొనసాగింపు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఇష్టారాజ్యం. ఏడీజీగా ఒక ప్రాజెక్టును, ట్రాక్ను తేలేలేని పరిస్థితి. కానీ పాత ప్రాజెక్టుల పైసలు మాత్రం దిగమింగిన దొంగ. గవర్నింగ్ బాడీ అనుమతులు లేకుండానే కీలక నిర్ణయాలు. గంటా అవినీతి బట్టబయలు చేసిన అకౌంటెంట్ జనరల్ నివేదిక. ప్రభుత్వం నజరు పెడితే గుట్టురట్టు కానున్న గంటా అవినీతి లీలలు.